ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. దేశమంతా షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే రోడ్డు మధ్యలో ఉన్న మతం నిర్మాణాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏ మతానికి చెందినమైన వాటిని వెంటనే తొలగించాలని అధికారుల్ని ఆదేశించింది. రోడ్డు మధ్యలోకి వచ్చిన ఏ ప్రార్థనా మందిరమైనా అది ఏ మతానికి చెందినదైనా అక్రమ కట్టడంగా గుర్తించాల్సిందనేదని చెప్పింది. ఇక్కడ ప్రజల విశ్వాసాలతో పాటు వారి ప్రాణాలు ముఖ్యమని స్పష్టం చేసింది. అలాంటి నిర్మాణాల వల్ల ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, అందుకే వెంటనే వాటిని తొలగించాలని చెప్పింది. ప్రభుత్వ స్థలాలు, జలాశయాలు, ప్రజలకు ఉపయోగపడే బహిరంగ ప్రదేశాలలో కూడా అక్రమ నిర్మాణాలు ఉండటానికి లేదని సుప్రీం తెలిపింది. ఫుట్పాత్ల ఆక్రమణ దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. అటు అడవులను కూడా కొంతమంది ఆక్రమించేస్తున్నారు. ఆక్రమణలకు పాల్పడి నిర్మించే అక్రమ కట్టడాలకు సుప్రీంకోర్టు రక్షణ కల్పించబోతోందని స్పష్టం చేసింది. కొన్ని చోట్ల రహదారుల్ని వెడల్పు చేసే క్రమంలో వాటి పక్కనే ఉన్న ప్రార్థనా మందిరాలు అడ్డుకు వస్తుంటాయి. ప్రత్యామ్నాయ స్థలం చూపించిన కొందరు వాటిని అక్కడే ఉంచాలని పట్టుబడుతుంటారు. ఆ క్రమంలో అవి హైవే మధ్యలో కూడా ఉంటాయి. ఇలాంటి ఉదాహరణలకు కోకొల్లలు. హైవే మధ్యలో ఉండే ఆ నిర్మాణాల వల్ల ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి. ప్రమాదం జరిగి ఆ నిర్మాణానికి డ్యామేజ్ జరిగితే ఆ తర్వాత అది మరింత విస్తరిస్తుంది. అధికారులు అడ్డుకున్న స్థానికులు మత విశ్వాసాల వల్ల వారు వెనకడుగు చేయాల్సి వస్తుంది. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఈసారి ఈ నిర్మాణాలపై కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏ మతానికి చెందిన నిర్మాణమైనా రోడ్డు మధ్యలో ఉంటే దాన్ని తొలగించాల్సిందేనని తేల్చి చెప్పింది సర్వోన్నత న్యాయస్థానం. ఇటీవల బుల్డోజర్ న్యాయంపై కూడా సుప్రీంకోర్టు వరుసగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. తాజాగా మరోసారి బుల్డోజర్లతో జరుగుతున్న విధ్వంసంపై సుప్రీంకోర్టు సీరియస్గా స్పందించింది. పోలీసు కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి దోషి అని తేలినా కూడా వారి ఆస్తుల్ని ధ్వంసం చేయడం తగదని సుప్రీం పేర్కొంది. దోషి ఆస్తుల్ని ధ్వంసం చేయడం, బుల్డోజర్తో నాశనం చేయడం వంటి వాటితో బాధితులకు న్యాయం జరిగినట్టు భావించలేమని చెప్పింది. ఇక అక్రమ కట్టడాల విషయంలో కూడా అధికారులు తీరుని సుప్రీం ఆక్షేపించింది. అక్రమ కట్టడాలను కూల్చే విషయంలో అధికారులు ముందు నోటీసులు ఇవ్వాలని చెప్పింది. ఆ నోటీసుల్ని ఇంటికి అతికించి రావటం అలవాటు కాకూడదని రిజిస్టర్ పోస్టులో పంపించాలని స్పష్టం చేసింది. నోటీసుల్ని ఇవ్వడానికి కూల్చివేతకు మధ్య 10 నుంచి 15 రోజుల సమయం ఉండాలని, వ్యవధిస్తే వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాల చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ఒక కట్టడాన్ని కూల్చేసి మరో కట్టడం జోలికి వెళ్ళకపోవడంతోనే సమస్య మొదలవుతుందని చెప్పింది సుప్రీం. మనది లౌకిక రాజ్యం అని అన్ని దేశాలలోని పౌరులందరికీ దేశంలో అన్ని సంస్థలకు చట్ట నిబంధనలు సమానంగా ఉంటాయని తెలిపింది సుప్రీంకోర్టు. కూల్చివేతలపై అక్టోబర్ 1 వరకు ఉన్న నిషేధాన్ని పొడిగించింది. ఈ విషయంలో దేశమంతటికి వర్తించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు తెలిపింది. తుది తీర్పు వెలువడే వరకు నిషేధాలను అమల్లోకి ఉంటాయని తెలిసింది సుప్రీం.